టీ20 వరల్డ్ కప్ కు ముందు విరాట్ కోహ్లీ వీర ఫామ్ లో కనిపించాడు. ఐపీఎల్లో పరుగుల మోత మోగించాడు. స్ట్రైక్ రేట్ ను మెరుగుపరుచుకున్నాడు. సీజన్లో ఏకంగా టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నాడు. టీమిండియా తరపున అంచనాలు అందుకోలేకపోతున్నాడు. తన రేంజ్ ఆటను ఆడలేకపోతున్నాడు. వన్ డౌన్ నుంచి ఓపెనర్ గా మారాక అసలు ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో 5 బంతులు ఎదుర్కొన్నా పరుగుల ఖాతానే తెరవలేదు. టోర్నీలో 2 సార్లు డకౌట్ గానే వెనుతిరిగాడు. గత 8 ఇన్నింగ్స్ల్లో 3 సార్లు ఖాతా తెరవలేదు. 107 ఇన్నింగ్స్ల్లో 4 సార్లే డకౌట్ అయిన విరాట్ గత 8 ఇన్నింగ్స్ల నుంచి పవర్ చూపించలేకపోతున్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో ఐర్లాండ్ పై ఒకే పరుగు చేశాడు. పాకిస్తాన్ పై 4 పరుగులకు పరిమితమయ్యాడు. అమెరికాపై డకౌట్ అయ్యాడు. సూపర్ 8 లో అఫ్ఘాన్ పై 24 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ పై 37 పరుగులు కొట్టాడు. దీంతో కోహ్లీ ట్రాక్ ఎక్కినట్టే అని అభిమానులు భావించారు. కానీ అంతలోనే ఆసీస్తో మ్యాచ్లో 0కే పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అటాక్ చేయాలనే టార్గెట్ తో బరిలో దిగి చేజేతులా వికెట్ ను సమర్పించుకుంటున్నాడు. ఆస్ట్రేలియాపై ఫుల్ షాట్ కు ట్రై చేసి బుక్ అయిపోయాడు. టీ20 వరల్డ్ కప్ లో 2 సార్లు డకౌట్ అయిన రెండో భారత ఆటగాడిగా చెత్త రికార్డును అందుకున్నాడు. దీంతో కోహ్లీకి ఏమైంది అంటూ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. సెమీస్ లో అయినా ఫామ్ అందుకోవాలని కోరుకుంటున్నారు. అయితే కోహ్లీ న్యాచురల్ గేమ్ ఆడాలని మాజీలు సూచిస్తున్నారు. ముందుగా బలహీనతల నుంచి బయటపడాలంటున్నారు. తొందరపడకుండా ఓర్పుతో బ్యాటింగ్ చేయాలంటున్నారు. వరుస వైఫల్యాలకు కారణమేంటో ముందుగా తెలుసుకోవాలంటున్నారు. పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడాలి అంటున్నారు. తాజాగా కోహ్లీ ఆట తీరుపై లెజెండరీ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. కుదురుగా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. అసలు బ్యాలెన్స్ కనిపించడం లేదన్నాడు. అందుకే బ్యాట్ ను బంతి మిస్ అయినప్పుడు వికెట్ మీదకు వెళుతోందన్నాడు. లేదంటే బ్యాట్ కు సరిగా తగలడం లేదన్నాడు. క్రీజ్ లో ఎక్కువసేపు ఉండడమే ముఖ్యమన్నాడు. ఓపికతో ఆడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నాడు. బ్యాలెన్స్ సాధించడమే కీలకమన్నాడు. మరోవైపు విరాట్ ను ఓపెనర్ గా పంపించొద్దు అనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బాగా అలవాటైన నంబర్ 3 పొజిషన్ లోనే ఆడించాలని కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. సెమీస్ లో టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం స్టార్ ప్లేయర్ల నుంచి బిగ్ స్కోర్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సెమీస్ లో బాకీ తీర్చేయాలని కోరుకుంటున్నారు.